తొందరగా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారబోసి. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారబోసి. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రేమణ దోం బిడ్లారా, ఈ రోజున ఈ ఉపవాస కూడికలో దైవ సందేశం అందించుటకు ఏర్పాటు చేయబడిన దేవుని దాసులు, మరి గుండ్లకొండ ప్రాంతంలో మరి పత్తికొండ దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి దేవుని దీనదాసులు రెవరెండ్ ఎం మల్లికా జాన్సన్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకం. ఈ సమయంలో దైవజనులు వేదిక మీదకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి సారు కొంతమందికి పరిచయం, అనగా మన బైబిల్ క్లాస్కి వచ్చేటటువంటి వారికి సంఘ పెద్దల్లో కొంతమందికి పరిచయస్తుడు. మరి ఈ రోజున మరి చాలా రోజుల నుండి అనుకుంటా ఉన్నాము, దేవుని చిత్తమైతే మన దగ్గర కూడా ఒకరోజు దేవుని మాటలు వినిపించాలని దేవుడు ఈ రోజునకు దైవదాసులను సిద్ధం చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. అదేవిధంగా ఉదయమున చక్కటి సందేశం అందించిన దైవజనులు మా ప్రియ స్నేహితులు మరి పాస్టర్ ఎస్ నోవాహు గారు వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.
రైట్ సమయంలో అందరము లేచి నిలబడదాం. చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా, పాడు లోకంబునకై గోడు చెందే కదా, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా, నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా, నా రాజు చేతులలో ఘోరంబు జీలలు, నా రాజు చేతులలో ఘోరంబు జీలలు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై, దురితాంపు తలపులే పరమ గురుని శిరముపై, నెనరు లేక మొత్తెనయో ముల్లా కిరీటమై, నెనరు లేక మొత్తెనయో ముల్లా కిరీటమై, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. అందరం కళ్ళు మూసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారి ముఖ దర్శనము చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా నీ కొరకై నా కొరకై అలనాడు కలువరి సిలువలో వ్రేలాడి నీ పాపరోత జీవితమునకై కలువరి సిలువలో పరిశుద్ధ రక్తమును కార్చిన క్రీస్తు నాథుని వైపునకు తేరి చూచుదాం. ప్రేమణ దౌం బిడ్లారా, ప్రతి ఒక్కరము కూడా సిలువలో వ్రేలాడుతున్న క్రీస్తు మీకు గుర్తుకు రావాలి. ఆయన ఎందుకు నీ కొరకు, ఆయన సిలువలో ఎందుకు వ్రేలాడో తెలుసు. అది నీ కొరకు నా కొరకని, సర్వమానవ పాప పరిహారార్థమై కలువరి సిలువలో ఆయన బలి అర్పణ చేయబడి వదకు తేబడిన గొర్రె పిల్లవోలే ఆయన సిలువ మరణం పొంది ఉన్నాడు. అటు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆ ప్రభు దగ్గరికి వచ్చిన ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి ఆయన ప్రేమతో మనకు రక్షణ భాగ్యమునిచ్చి తన రాజ్యములో చేర్చుకొనగలిగిన మహనీయుని సన్నిధిలో మనం ఉన్నాం. ఈ రోజున ప్రభువా, ఇదిగో నీ సన్నిధికి నేను వచ్చాను, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకొని సరిచూసుకుని స్థితిగతులను మాకు అనుగ్రహించమని, నాలో మాలో ఉన్నటువంటి లోటుపాటులను సరిచేయమని వేడుకుంటున్నామంటూ ఆ దేవదేవుని సముఖములో మనమందరము కూడా వేడుకుందాం. ప్రతి ఒక్కరము కూడా
ప్రార్థన చేద్దాం, మన స్థితిగతులను సరి చేసుకుందాం. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహుబలహీనులము మేమయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా. అందరము కలిసి మనస్ఫూర్తిగా ఆత్మతోను సత్యముతోను ఆరాధనలోకి భవించుదాం. సర్వానిధివి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహుబలహీనులము మేమయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. విరిగితివయ్యా నలిగితివయ్యా, కలువరి సిలువలో మా యేసయ్యా. విరిగితివయ్యా నలిగితివయ్యా, కలువరి సిలువలో మా యేసయ్యా. మరొకసారి, విరిగితివయ్యా నలిగితివయ్యా, కలువరి సిలువలో మా యేసయ్యా. విరిగి నలిగిన హృదయాలతోనే, విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, నిన్ను స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహుబలహీనులము మేమయ్యా, మమ్ము బలపరచుమో యేసయ్యా. అవును ప్రభువా, యేసయ్యా, బలహీనమైన స్థితిలో నీ సన్నిధికి వచ్చాము. మమ్మను బలపరిచే దేవుడవు, మా జీవితాలను నీ వాక్యము ద్వారా స్థిరపరిచే దేవుడవు. మాతో మాట్లాడండి, మమ్మను దర్శించండి, నీ వాక్యపు వెలుగులో బ్రతికే కృపను దయచేయండి. అనేక మార్లు నీ మాటలు వింటూ ఉన్నాము, కానీ పడిచోన పెడుతూ ఉన్నాం, గ్రహించలేకపోతున్నాం. ఈ రోజున నీ మాటలు గ్రహించే కృపనియండి, వాటిని అర్థము చేసుకొని ఆ వాక్యపు వెలుగులో మేము బ్రతకాలి నాయనా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది. మా బాధలలో ఆ వాక్యమే మాకు నెమ్మదినిస్తున్నది గనుక, జిగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తే వాక్యము గనుక, మేము ఏ ఊబిలో పడిపోయామో, ఏ పాపపు స్థితిలో కూరుకుపోయామో ప్రభువా, ఈ రోజున మా జీవితాలను మోడుబారిన పాడైపోయిన పాపపు ఊబిలో కూరుకుపోయిన మా జీవితాలను నీ వాక్యము చేత వెలికి తీయమని వేడుకొనుచున్నాం. మాతో మాట్లాడండి, బలహీనులముగా వచ్చాము. ఈ రోజున మా జీవితాలను బలపరచండి, మా ఆత్మలను బలపరచండి, మా ఆలోచనలను స్థిరపరచండి. మా కొరకై మీరు చేసిన సిలువ యాగమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం.
మాతో మాట్లాడే దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరు నోర్లు తెరిచి అవును యేసయ్య. ఆ దేవదేవుని నామాన్ని స్మరించండి, స్తుతించండి. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వోపకారి, జీవాధిపతి, జీవము కలిగిన వాడు. ఆయన నీ కొరకు నా కొరకు సర్వ మానవ పాప పరిహారార్థమై కలువరి శిలువలో భూమికి ఆకాశమునకు మధ్యగా వ్రేలాడి స్తోత్రం ప్రభువా. తన రక్తమంతయు నీ కొరకు నా కొరకు దారపోసిన మహా గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు, ఎక్కడ లేరు. అటు దేవుని మనము మనసారా ఆరాధించి ఆయన నామాన్ని స్మరించుదాం. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరం అడుగుదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. ప్రభు ఈ రోజున నీ వాక్యము ద్వారా నన్ను దర్శించండి అంటూ వేడుకుందాం. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అవును ప్రభువా, నన్ను దర్శించండి, నీ వాక్యము చేత నన్ను దర్శించండి. నీవు మాట్లాడితే మా బ్రతుకుల్లో మేలు కలుగుతుంది. నీ మాటకు మించిన శ్రేష్టమైనటువంటి మాటలు ఈ లోకంలో దొరకవు నాయనా. అట్టి మాటల చేత మమ్మను బలపరచండి, విశ్వాసమందు స్థిరపరచండి. నీ వాక్య పరిజ్ఞానంలో మమ్మను పెంచండి ప్రభువు అంటూ వేడుకుందాం. మనుషుల మాటలు విని మోసపోతున్నాం, మనుషుల మాటలు వింటే చెడిపోతాం. మనుషుల మాటలు మన జీవితాలను నాశన కూపములోనికి నెట్టివేస్తాయి. కానీ రోజున దేవుని మాటలు వినుటకు మన హృదయాలను సరిచేసుకుందాం, మన ఆలోచనలను సరిచేసుకుందాం. నీకున్న ప్రతి ఆలోచన పక్కన పెట్టండి. ప్రభువునకు మీ ఆత్మలను అప్పగించండి, మీ ఆలోచనలను అప్పగించండి. మీ చింత యావత్తు ఆయన వైపు ఆయనకు అప్పగించుదాం. ఆయననే మనము స్తుతించి ఆరాధించినప్పుడు ఆయన మాటలు మనలోనికి సులువుగా వెళ్తాయి. ప్రభు వైపు మన మనసులను కేంద్రీకరించుదాం. ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా దైవనామస్మరణ చేయించు ప్రభువును స్తుతిస్తుండగా మనందరి పక్షమున సంఘ పెద్ద పాపన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలోకి భవించుదాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. భూమిని ఆకాశమును నిర్మించిన యెహోవా, ఈ లోకమునకు నాయన మీ పిరకుమారును పంపించిన తండ్రి, ధనవంతుడయిండి దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి మా రక్షణార్థ కొరకై నాయన రక్తమును కార్చిన దేవా, యేసయ్యా నీ పాదములకు స్తోత్రము వందనము చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ బిడ్డలైన మేము నా తండ్రి ఎంతో ప్రేమించు పిలుస్తున్నావు ప్రభా, రాలేక పెడచేవనో పెడుతున్నామే, దయతో మమ్మల్ని క్షమించుము దేవా. అవును తండ్రి, నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావు ప్రభా, మేము దూరం వెళ్ళిపోతున్నాం నాయన. అటువంటి ఆలోచనలు మా హృదయాల్లో లేకుండా నాయన నీ వాక్యానికి చోటిచ్చి నా తండ్రి మా హృదయంలో నీ వాక్యాన్ని చేర్చుకొని నా దేవా నీలో అంటకట్టపడుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాం మా తండ్రి.
అవును తండ్రి, పోయిన శుక్రవారం మొదలుకొని ఈ శుక్రవారం వరకు నీ కృపనిచ్చిన దేవా, నీ పాదములకు స్తోత్రం వందనము చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, నీ దైవదాసుడు దూరదేశం నుండి వచ్చినాడు ప్రభువా. నీ వాక్యము ఏమైతే విత్తుతున్నాడో నాయన, విత్తుటకు ఆయన బయలుదేరింటుండగా నాయన, బలించే పొలములు మేమైంటుండగా మా హృదయాల్లో వాక్యం ఒలికెత్తి ఫలించుటకు నీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నీ దాసుడు చేస్తున్న సేవ నీ కృపలో మెండైన దీవెనలు వాడుకున్నామని అడుగుతున్నాం మా తండ్రి. ఆయన కుటుంబాన్ని మీరు దీవించండి. ఆయన చేస్తున్న పరిచర్య మీ స్వాధీనముల ఉంచుకొని నడిపించండి ప్రభువా. అవును తండ్రి, ఏకజామున లేచి నీ దాసుడు నరేశయ్య గారినైనా నీ వాక్యాన్ని విత్తుతూ ఫలింప చేయాలని నా బిడ్డలకు అనేటువంటి కృప దయచేయమని అడుగుతున్నాం మా తండ్రి. ఆ రీతిగా నీ కొరకు మొరపెడుతూ మమ్మలను కాస్తున్నాయన మా వాక్యములు మా హృదయాల్లో నింపాలని ఎంతో ప్రయాసపడుతున్న నీ దాసుని మీరు బలపరచండి నాయన. ఏ రీతిగా అయితే ముందుకు సాగుతుండడో ఆ రీతిగా సంఘము లేవనెత్తుటకు నీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఈ శ్రమ దినాలు పోయిన శ్రమ దినాలు మొదలుకొని ఈ శ్రమ దినాల వరకు నీ కృపనిచ్చిన దేవా, నీ స్తోత్రము 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 వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకము శాశ్వతమైనది కాదు నా తండ్రి, పరలోకమే శాశ్వతమైనది. ఆ లోకములో ధనము సంపాదించుకునుడి, నీకు దొంగలు పడరు, కర్ణమయ్యరు, అది నీ కొరకు సిద్ధపరిచి ఉంటుందని సెలవిచ్చినావు దేవా. ఆ రీతిగా మేము నీ లోకంలో ధనము సంపాదించుకుంటకు ఆయత్తపడకు మాకు జ్ఞానం దయచేసి ముందుకు నడిపించమని, నీ కృపా మెండైన దీవెనలు కుమ్మరించి నడిపించమని, ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వించి కాపాడమని నాయన. ఎవరెవరికి ఏ కష్టములు ఉంటున్నాయో వాళ్ళందరినీ ఓదార్చి నీ కృపల వాడుకొని నీ బంగారు ఆలయంలో వచ్చి నిన్ను స్తుతించుటకు మాకు ఏ గత ఇచ్చినందుకు నీకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మాకంటే విద్యామంతులు, బలవంతులు, ధనవంతులు ఈ లోకాన్ని విడిచి నీ రాజ్యంలో చేరి ఉన్నారు ప్రభువా. కానీ నా తండ్రి, మాకైతే ఈ తరుణం ఇచ్చినావు ప్రభువా. నీ కృపా మెండైన దీవెనలు ఈ ఆలయం పైన కుమరించి నడిపించమని నాయన, ముందున్న కాలమంతా నీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకై మరణము జయించి తిరగలేచినటువంటి నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్.